మన దేశంలో ఒక వ్యక్తి ఎలక్షన్స్ అప్పుడు 2 స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 స్థానాల్లో కూడా గెలిచాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2014 ఎలక్షన్స్ లో నరేంద్ర మోదీ గారు 2 ప్రాంతాల నుంచి ఒకేసారి పోటీ చేశారు. అయితే నరేంద్ర మోదీ గారు ఈ 2 చోట్ల ఎంపీగా గెలిచారు. అయితే మన ఇండియన్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 2 సీట్లను ఒకేసారి ఉంచుకోలేడు. అందుకే నరేంద్ర మోదీ గారు చివరికి వారణాసి సీట్ ను ఉంచుకున్నారు. వడోదర సీట్ ను వదిలేశారు. మన దేశంలో రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఒక అభ్యర్థి ఒకేసారి 2 నియోజకవర్గాల నుండి పోటీ చేయవచ్చు. 2 చోట్ల గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒకవేళ 2 స్థానాల నుండి గెలిచిన తర్వాత మాత్రం ఒక సీటును మాత్రమే ఉంచుకోవాలి. రెండో సీటుని తప్పనిసరిగా వదిలేయాలి. అయితే 2 సీట్లను గెలిచిన తర్వాత సాధారణంగా 14 రోజుల్లోపు ఏ సీట్ ని ఉంచుకోవాలనేది డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కి చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ రెండో సీట్ ఖాళీ అవుతుంది. ఆ సీటుకు మళ్ళీ బై ఎలక్షన్ నిర్వహిస్తారు. ఆ బై ఎలక్షన్ కోసం మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అయితే బై ఎలక్షన్ కి ప్రజలు కట్టిన ట్యాక్స్ అమౌంట్ నే ఉపయోగిస్తారు. ఒక అభ్యర్థి 2 సీట్లలో గెలిచి ఒక సీటు వదిలేస్తే ఆ ప్రాంతంలోని ప్రజలు మళ్ళీ ఓటు వేయాల్సి వస్తుంది. అంటే అదే ప్రజలు మరోసారి పోలింగ్ కి రావాలి. అలాగే బై ఎలక్షన్స్ లో సాధారణంగా ఓటింగ్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. అంటే ప్రజల ఆసక్తి కూడా తగ్గిపోతుంది. మళ్ళీ బై ఎలక్షన్ అంటే సెక్యూరిటీ, సిబ్బంది అన్ని కొత్తగా ప్లాన్ చేయాలి. అందుకే కొంతమంది నిపుణులు ఒక వ్యక్తి 2 చోట్ల పోటీ చేసి ఒక సీటు వదిలేస్తే ఫైన్ వేయాలని లేదా పూర్తిగా ఈ విధానాన్ని బ్యాన్ చేయాలని సూచిస్తున్నారు. అసలు ఇలాంటి రూల్ ఎందుకు పెట్టారంటే పొలిటీషియన్స్ గెలిచే అవకాశాలు పెంచుకోవడం కోసం. మన దేశంలో రూల్స్ ఎవరు అమలు చేస్తారు చెప్పండి? మాక్సిమం పొలిటీషియన్సే కాబట్టి వాళ్ళకి నచ్చిన రూల్స్ ను వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఒక పొలిటీషియన్ ఒక చోట గెలవకపోతే ఇంకో చోట గెలిచే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలంటే తప్పనిసరిగా ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి. అలానే ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలంటే తప్పనిసరిగా ఒక నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి తీరాలి.